హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసామండి. సరదాగా కార్తీక మాసం కదా అని చెప్పేసి అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి కోటప్పకొండకు అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. వెళ్తూనే దారిలోనే కదా అని చెప్పేసి గుంటూరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెదకాకాని ఆలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ భ్రమరాంబిక మల్లికార్జున మీ అమ్మవార్లు అయ్యవార్లని దర్శించుకున్నామండి. ఇంకా ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ అంటండి ఇక్కడ. అండ్ అలాగే ఎవరికైనా సంతానం లేని వాళ్ళు ఇక్కడ 40 రోజులు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకొని 41 రోజుల మండల దీక్షగా సుబ్రహ్మణ్య స్వామి పూజించి అండ్ అలాగే ఈశాన్య భాగాన ఉన్న వేప మరియు రావ చెట్టు దగ్గర 108 ప్రతిరోజు 108 ప్రదర్శనలు చేయటం వల్ల సంతానం కలుగుతుందని చెప్పేసి అయితే అంటున్నారండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను. నాకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చిందండి. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర 8:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా స్వామివారిని దర్శించుకొని మా వాళ్ళందరూ ఇక్కడ ప్రసాదం కూడా ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ వడ అండ్ అలాగే పులిహోర ఫేమస్, లడ్డు ప్రసాదాలు అయితే అమ్ముతారండి. మనకి వడ కావాలంటే ముందే వెళ్ళి తీసుకోవాలండి. వడ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ అలాగే ప్రసాదం చాలా బాగుంటుంది. మేమైతే వడ తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇంకా ప్రసాదం 10 రూపాయలకి చాలా అంటే చాలా పెడుతున్నారు ఇక్కడ. ఇంకా ప్రసాదం పులిహోర తీసేసుకొని మా ఫ్రెండ్స్ అందరూ తినేశారు. నేనైతే వడ తీసుకున్నాను. ఇంకా మా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బయట ప్రసాదం అయితే పెడుతున్నారండి. చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టారంట, అది ప్రసాదంగా ఇస్తున్నారు. సో మేమైతే ఇంకా ప్రసాదం స్వీకరించి మళ్ళీ తిరిగి బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాం. కోటప్పకొండ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూశారు కదండి, వేప మరియు రావ చెట్టు దగ్గర దీపాలు కూడా పెట్టుకున్నామండి. ఇంకా స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. దారిలో చిలకలూరుపేటకి అయితే వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది టిఫిన్ చేస్తామని చెప్పేసి అడిగారండి. సో అక్కడైతే బండి ఆపారు. టీ తాగేవాళ్ళు టీ తాగండి అని చెప్పేసి డ్రైవర్ టిఫిన్ కోసం అయితే ఆగాడండి. ఇంకా ఆ టెంపుల్లో పులిహోర అయితే తినేశారు కదా, సో టీ తాగుతామని చెప్పేసి టీ అయితే తాగారండి. పక్కనే పల్లీల షాప్ అయితే తంపడకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి తంపడకాయలు అయితే తీసుకున్నామండి. తీసుకొని బస్సు అయితే ఎక్కాము. ఇంకా చిలకలూరుపేట నుంచి ఇప్పుడైతే మేము కోటప్పకొండ ఆలయానికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా అలాగో కాకాని దర్శనం అయిపోయింది కదా, ఇంకా కోటప్పకొండ అండ్ అలాగే వస్తూ కోటప్పకొండ దర్శించుకొని వస్తూ మంగళగిరి శ్రీ దశావతారాల ఆలయానికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అయితే మేము వచ్చేసరికి ఆలయం అయితే క్లోజ్లో ఉంది. వెళ్ళినప్పుడైతే వెళ్ళలేదు, మళ్ళీ వచ్చి దర్శించుకుందామని చెప్పేసి. కోటప్పకొండ వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. వీడియో